నేటి మన పాఠశాల అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లేదా పాఠశాల విజిట్ వరకు వచ్చేసినటువంటి ఈరోజు ఒక్కరోజు మనకు ఉపాధ్యాయులుగా స్వయం పరిపాలన ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి రోజు. నిజంగా కూడా జాతీయ సైన్స్ దినోత్సవం స్వయం పరిపాలన దినోత్సవంగా జాతీయ సైన్స్ మాట్లాడినా కూడా మీరు క్లాస్కి వెళ్ళి బోధన చేసే క్రమంలో మంచిగా పిల్లలు విన్నప్పుడు ఎట్లా అభిప్రాయం ఉంటే చేసినప్పుడు మీలో ఎలాంటి భావన కలిగిందో మనసులో నుంచి ఊహించుకోండి. ఒక్కసారి మీరు ఊహించుకుంటే రెగ్యులర్ గా టీచర్ గా వచ్చేటటువంటి టీచర్ కానీ సార్ కానీ మీ పట్ల వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉంటుందో మీకు అర్థమైపోవాలి. మీరు ఒక 30 నిమిషాల్లోనే నిజంగా ఒరిజినల్ గా ఉపాధ్యాయుడిగా పాత్ర వాళ్ళ యొక్క బాధ లేదా మీ పక్క ఎట్లుంటుందో మీకు అర్థమైంది కనుక మరి మీరు ఈ రోజు నుంచి అయినా పట్ల సరి అయినటువంటి ఒక మంచి భావన కలిగి ఉండాలి. మీ మనసులో అలాగనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కొరకు సందర్భంలో మీకు అనేక ఒక్కొక్కరు ఈ అవకాశాలు మీ జీవితాంతం గుర్తుంటాయి. జీవితాంతం గుర్తుంటాయి. అదే నేను 10th క్లాసులో ఉన్నప్పుడు నేను టీచర్నైనా మీ సబ్జెక్టు బోధిస్తున్నప్పుడు ఆ సబ్జెక్టు చెప్పేటటువంటి టీచర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మ్యాథ్స్ చెప్పేటటువంటి ఆ క్లాస్ కు ఎవరు వాళ్ళ బదులు నువ్వు యాక్ట్ చేస్తున్నట్టు లేక 10th ఇంగ్లీష్ మీడియానికి మ్యాథ్స్ చెప్తున్నావు లాగా యాక్ట్ అవుతున్నా లేదా మ్యాథ్స్ చెప్తున్నావు నువ్వు నేను విష్ణు సార్ లాగా మ్యాథ్స్ చెప్తున్నా లేదా సైన్స్ చెప్తున్నావు నేను యువత టీచర్ లాగా యాక్ట్ చేస్తున్నా లేదా కవిత టీచర్ లేదా సునీతాబాయి టీచర్ అంటే మీ మనసులో ఆ రకమైనటువంటి భావనలు వాళ్ళు పడేటటువంటి ఇబ్బందులు వాళ్ళు పడేటటువంటి లేదా అనుభవించినటువంటి మీకు అడగాలి, మీకు అనిపించాలి. అప్పుడే నిజంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాంట్లో మేము సంతృప్తి చెందినమని అనుకుంటాం. అందులో మేము లీనమైపోవాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 8వ తరగతి చదువుతున్నాను. మీలాగనే గాంధీ మెమోరియల్ హై స్కూల్ అని కొల్లాపూర్లో ఉండేది. ఆ రోజు ఈ రోజు గద్వాల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఆ రోజు కొల్లాపూర్లో గాంధీ హై స్కూల్ అంటే చాలా ఫేమస్. అక్కడ కూడా సీట్ దొరికేది కాదు. ఆ రోజుల్లో ఇట్లాంటి సెల్ఫ్ గవర్నమెంట్ 20 మంది పీఈటీ టీచర్లు పెట్టేది లేదు.
సబ్జెక్ట్ టీచర్ ఉంటే ఒకటే టీచర్ యాక్ట్ కావాలి. అయితే రామూర్తి సార్ అని ఫిజికల్ సైన్స్, నేను ఆ సార్ బదులు పాత్ర పోషిస్తుంది. మరి టీచర్లు హిమాయతులు ఉండేది, కానీ మా దగ్గర సరోజిని అనేటటువంటి ఒక అటెండర్ ఉండేది. చాలా పెద్ద మనిషి ఆమె. ఆ రోజుల్లో మంచి బ్రహ్మాండంగా చీర కట్టి దాదాపు పెద్ద బొట్టు పెట్టి పెద్ద పప్పు పెట్టి ఒక అబ్బాయి ఆమె పాత్ర పోషించి ఈ జరుపుకున్నాం. కానీ ఆ రోజులు అంటే ఒక 45 సంవత్సరాల క్రితము ఇట్లాంటి సెల్ఫ్ గవర్నమెంట్ డే కానీ పెడితే ఉండేటటువంటి స్కూల్లో ఉండేటటువంటి పిల్లలందరూ చూసిపోయారు. ఆ సెల్ఫ్ గవర్నమెంట్ లో మేమందరం కష్టపడి చెప్పిన మమ్మల్ని ఎవరు చూడలేదు. ఆ అటెండర్ యొక్క పాత్రను పోషిస్తున్నటువంటి పిల్లవాడిని అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రశంసించారు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఏ పాత్రనైతే పోషిస్తారో ఆ పాత్రలో లీనం కావాలి. నేను ఫలానా సార్ బదులు పాఠం చెప్తున్నా, లేదా ఫలానా టీచర్ బదులు పాఠం చెప్తున్నా అనేటటువంటి మీ మనసులో వచ్చినప్పుడు ఆ టీచర్ లాగానే లేదా ఆ సార్ లాగానే యాక్ట్ చేసేటటువంటి స్వభావం మీలో ఉండాలా. అట్లా ఉన్నప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ప్రైజ్ రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇట్లాంటి సార్ ఇంతకుముందు చెప్పాడు, ఈ అవకాశాలు మీ యొక్క జీవితంలో, భావి జీవితంలో మీ యొక్క అభిప్రాయాలను నెరవేర్చుకోవడం కొరకు అవకాశాలుగా పొందేటటువంటిది ఇక్కడనే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి అభిప్రాయాలు, ఇవి